పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్, వెల్కమ్ టు మై షో. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన కేవలం తెలుగు సినిమాకో తెలుగు పాటకో పరిమితమైపోయిన కవి కాదు. ఆయన సమాజంలో మనతో పాటు కలిసిపోయిన వ్యక్తి, మన తప్పుల్ని దిద్దిన వ్యక్తి, మన కష్టాలను తీర్చిన వ్యక్తి, మన కన్నీళ్ళని తుడిచిన వ్యక్తి, మనతో పాటు ప్రయాణించిన వ్యక్తి, మనల్ని విజయం వైపు నడిపించిన వ్యక్తి. ఆయన మాట పాట ప్రతి ఒక్కటి ఏదో క్షణంలో మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది, మనకు ముందు నడిపిస్తూనే ఉంటుంది. అలాంటి సిరివెన్నెల గారి జయంతి సందర్భంగా వారి కుమారుడు రాజా గారితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. సో సిరివెన్నెల గారి సినీ ప్రయాణం మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ పార్శ్వంలో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాము. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. సార్, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అంటే నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక మామూలు కుర్రాడు, నేను ఎక్కువ అబ్బాయిల గురించే చెప్తున్నాను. చిన్నప్పుడు నాన్న గురించి తెలియదు, నాన్న వాల్యూ తెలియదు చాలామందికి కుర్రాళ్ళకి. పెద్ద అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్తేనో, ఒక ఈవెంట్కి వెళ్తేనో, లేదా ఒక బంధువుల ఇంటికి వెళ్తేనో, రే మీ నాన్న అప్పట్లో ఎంత గొప్పోడరా, ఇలా అనగానే ఒళ్ళు పులకించిపోద్ది. నాన్న గురించి ఎవరన్నా ఒక మాట గొప్పగా చెప్తే వినాలని పరితపిస్తూ ఉంటాం. ఎక్కడికన్నా వెళ్తే రే ఆ పంచకట్లో అచ్చం మీ నాన్నను చూసినట్టే ఉందరా అని ఒక మేనతో ఒక మాట అంటే అదొక ఆనందం. ఇలాంటి అనుభూతులు ఏ కొడుక్కి లేనన్ని అనుభూతులు, ఏ కొడుకు పొందలేనంత ఆనందం నాకు తెలిసి మీరే పొందుతున్నారు. డెఫినెట్గా ఉంటుందండి అది. సో మేము 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 ముగ్గురం, మీకు తెలుసు కదా, ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత అవును. మేము. సో వీఆర్ ఆల్వేస్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు బీ హిస్ చిల్డ్రన్. సార్, కానీ అండ్ అండ్ మీరు అంటున్న ఇది డెఫినెట్గా వీఆర్ ఆల్వేస్, అంటే ఎవరైనా చెప్పినప్పుడు ఆ గర్వం ఎప్పుడూ ఉంటుంది. వీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. బట్ అది ఒక విధంగా అలవాటు అవుతుంది. బట్ కానీ ఎన్నిసార్లు విన్నా ఒక ఒక ఆనందం ఉంటుంది లోపలికి. ఎందుకంటే మామూలుగా ఆయన ఒక సెలబ్రిటీ అనో, లేకపోతే ఆయన ఫేమస్ అనో చెబితే కొన్నాళ్ళకి మేబీ ఇట్ బికమ్స్ రొటీన్. యా, బట్ ఎవరు వచ్చి మాట్లాడినా ఆయన పాటని ఎలా ఎంజాయ్ చేశారో, అన్నిటికన్నా ముఖ్యంగా హౌ ది మోల్డెడ్ దేర్ లైఫ్. సార్, ఆయన పాటలని చాలా మంది జీవితాలని మలిచాయి చాలా రకాలుగా. అంటే ఎన్నో సిచ్యువేషన్స్లో చాలా మందికి ఆయన పాటలు హెల్ప్ అయ్యాయి. సార్, సో అవి చెప్పినప్పుడు ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అంటే మీరు అన్నది కరెక్టే, అందరికీ ఉండదు అది, కానీ బట్ వీఆర్ వెరీ లక్కీ. బట్ ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ అండి. సార్, నేను ఇంట్రోలో చెప్పినట్టే ఈ ఇంటర్వ్యూలో నేను సిరివెన్నెల గారి పాట గురించి, సిరివెన్నెల గారి సాహిత్యం గురించి, సిరివెన్నెల గారి సినిమా ప్రయాణం గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. నాకు కావాల్సింది ఏంటంటే సిరివెన్నెల గారు ఇంట్లో ఎలా బతికారు, జగమంతా నాది అని చాటి చెప్పిన కవి తన ఇంటిలో ఎలా ఉన్నారు, తన బిడ్డలతో ఎలా ఉన్నారు, తన అర్ధాంగితో ఎలా ఉన్నారు, నాకు ఇది కావాలి. సో నాకు మీ ఎక్స్పీరియన్స్ గుర్తుంటే చెప్పండి. ఫస్ట్ టైం మీకు బాగా ఊహ తెలిసి మీ నాన్నగారు మీతో మాట్లాడే మాట మీకు అర్థమయ్యేంత స్థాయి ఉన్నప్పుడు మొదటిసారి ఆయన మీకు జీవితం గురించి చెప్పిన మొదటి మాట ఏంటి, ఇన్స్పిరేషన్ కలిగించిన మాట ఏంటి, మీతో కూర్చొని మాట్లాడిన మాట ఏంటి, గుర్తుందా? అది స్పెసిఫిక్గా అయితే గుర్తులేదు, కానీ ఆయన జీవితం గురించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే రకం కాదు. హీస్ మోర్ లైక్ యూనో, అంటే ఆయన జీవితం ఎలా అందరూ ఉండాలనుకుంటున్నారో ఆయన అలాగే ఉంటారు. సో బిలీవ్స్ మోర్ లైక్ యూనో ప్రాక్టీసింగ్ వాట్ హీ సేస్. సో మీరు అన్నట్టు జగమంత కుటుంబం పాట రాసేవాళ్ళు అలా రాయాలంటే ఆయన అలా బతకాలి. ఆయన అలా బతికారు కాబట్టే అది రాయగలిగారు. అండ్ ఆయన ఎప్పుడు అంతే, అంటే మా చుట్టాలు ఎవరు ఏ ఊర్లో ఉన్నా వాళ్ళందరూ ఎవరు హైదరాబాద్కి వచ్చినా మా ఇంట్లోనే ఉండాలంటారు. సో వాళ్ళు అంటే కాలేజ్కి వెళ్ళినా 1-2 years కాలేజ్కి వెళ్ళినా మా ఇంట్లో ఉండే చదువుకోవాలి. వాళ్ళకి ఏమైనా 1 week పని ఉందన్నా మా ఇంట్లోనే ఉండాలి. సో ఆయనకి ఎప్పుడు హీఈస్ వెరీ వెల్కమింగ్ ఆఫ్ పీపుల్. ఆయనకి అందరూ మన ఇంట్లో ఉండాలి. కానీ అందులో సెకండ్ సెంటెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఆయన బెడ్రూమ్లో పడుకుని ఉంటారు, తలుపు తెరిచేసరికి ఆయనకి ఎప్పుడో ఒక 10 మంది కనిపించాలి ఇంట్లో. సో జగమంత కుటుంబం అందరూ ఆయనకి కావాలి. కానీ ఆయన అందరితో మధ్యలో భోజనం చేసి ఒక 10 నిమిషాలు ఒక పావు గంట అందరితో టైం స్పెండ్ చేసి వెంటనే తలుపు వేసేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు, ఏకాకి జీవితంలోకి వెళ్ళిపోతారు ఆయన. సో హీ విల్ గో ఇన్ టు హిస్ ఓన్ వరల్డ్. అంటే పాటలు అవ్వచ్చు, థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఎవ్రీథింగ్. అంటే ఆయన ఎప్పుడు ఆ వరల్డ్లో ఉంటారు కదా. సో హీ హ్యాస్ టు క్రియేట్ అ వరల్డ్ ఫర్ ఎవ్రీ సాంగ్. సో ఆయన అందులో ఉండి ఆయన అందరూ పాట రాస్తున్నప్పుడే రాస్తున్నారు అనుకుంటారు, కానీ ఆయన పాట స్టార్ట్ చేసినప్పటి నుంచి అయినంత వరకు ఆయన పాటలోనే ఉంటారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 1 day, 1 week, 1 month, ఆయన ఎప్పుడు అదే పాటలోనే ఉంటారు. ఆయన కూర్చొని టీవీ చూస్తున్నా కూడా దట్స్ వాట్ రన్స్ ఇన్ హిస్ మైండ్. పడుకున్నప్పుడు కూడా దట్స్ వాట్ రన్స్ ఇన్ హిస్ మైండ్. నిద్రలో కూడా పాట మదనం జరుగుతూనే ఉంటుంది. సో ఆయన స్టార్ట్ చేసేంత వరకే
ఆ పాటలో ఉండరు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ ట్యూన్ అండ్ దట్ సిట్యుయేషన్ అండ్ ద సాంగ్ ఇస్ ఆల్వేస్ ఇన్ హిస్ మైండ్. సో అందుకే సడన్‌గా ఏదో ఒక టైంలో ఆయనకి కొన్ని కొన్ని ఒక భావం అంటాం కదా పాటలో. ఆ భావం క్లిక్ అయిన వెంటనే ఆయన రెడీ అయిపోయి కిందకెళ్తారు, పెడతారు. అప్పటి నుంచి ఒక 15 మినిట్స్‌లో పాట అయిపోతుంది. సో అయితే సిరివెన్నెల గురించి మాట్లాడుకునేటప్పుడు లేదా ఆయన గురించి చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన్ని పాటని జీవితాన్ని దాటిపోయి ప్రేమించేసాడేమో. అంటే ఇప్పుడు ఎంతవరకు ఎందుకు వరకు ఇదెంత పొరుగు అనే పాట రాసేటప్పుడు ఆహ్, ఆ మనిషి ఆ లోతుకెళ్ళి ఆ భావాన్ని చెప్పాలంటే సముద్రంలో ఒక్కో అలని అలా అలా అనరు. అన్నిటిని కలిపి సముద్రం అంటారు. హ్మ్. మనిషి అంటే ఎవడు బలకడు. హ్మ్. అందరూ కలిపితే మనిషి అనే సముద్రమే గదా! ఇది వేదాంతం. అవును. ఇదే మనిషి సారాంశం. హ్మ్. దాన్ని ఒక సినిమా పాటలో జెప్పాడు. ఇంత ప్రేమించి, ఇంత లోతుకి వెళ్ళిపోయి, హ్మ్. ఆయన్ని ఆయన తగిలించేసుకొని ఇబ్బంది పడ్డారు అని నాకనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారా ఇది? అంటే ఆయన చెప్పాను కదా! దట్ ఈస్ హిస్ లైఫ్ థియరీ. హ్మ్. ఆయన దాన్ని నమ్మారు. దాన్నే ప్రతి పాటలోనూ హ్మ్. ఆ ప్రేమని ప్రతి పాటలోనూ పెట్టడానికే ఆయన ప్రతిసారి ప్రయత్నించారు. అది నమ్మడం లేదు. ఆయన అది నమ్మారు కాబట్టి ఆ పాటల్లో వచ్చాయండి. హ్మ్. యాక్చువల్‌గా ఆ పాట గురించి కూడా ఒక ఆల్‌మోస్ట్ క్రిష్ గారు ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ ట్రావెల్ చేశారు. ఆ ఒక్క పాట ఆ గురించి. ఒక అంటే ఆ స్టోరీ మీద, స్టోరీ. ఆ పాట మీద. హ్మ్. హ్మ్. ఆయన నాకు ఆ పాట కావాలంటే ఏంటి ఇంతకీ ఏంటి క్లియర్‌గా చెప్పు అని చెప్పారు. అంటే మొత్తం అంతా ఆయనకి తెలుసు. సార్. బట్ ఆ రోజు ఏదో ఒక చోట క్లిక్ అయింది. అండ్ పాట మొత్తం ఒక 1 అవర్‌లో అయిపోయింది. హ్మ్. ద యాక్చువల్ సాంగ్ కేమ్ ఇన్ 1 అవర్. బట్ ద కాన్సెప్ట్ గ్రైండెడ్ ఫర్ 6-8 మంత్స్. సో, సో, ఆయనకి వర్డ్స్ రావడానికి టైం పడుతుందేమో. కానీ ఆ భావం మాత్రం అది రన్ అవుతూ ఉంటుంది. బట్ ఆయనకి యాక్చువల్‌గా హీ ఎంజాయ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. అంటే ఇవన్నీ ఆయనకి దిస్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్ కదా! ఇప్పుడు మీరన్న పాటలు గాని, సార్. లేకపోతే 'జగమంత కుటుంబం' ఇవన్నీ ఆయనకి దిస్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ వాట్ హీ ఈస్. హ్మ్. సో, ఈ పాటలు చాలా కంఫర్టబుల్‌గా రాస్తారు. హ్మ్. ఆయనకి కొంటె సాంగ్స్, లవ్ సాంగ్స్, డ్యూయెట్లు ఇవి రాయడం ఎక్కువ సరదా. ఎందుకంటే దే ఛాలెంజ్ హిమ్ ఎ లిటిల్ బిట్. అండ్ ఇవాల్టి టర్మినాలజీ ఇప్పుడు 2000స్‌లో ఒకలా ఉంటుంది. 2010లో ఒకలా ఉంటుంది. సార్. 2020లో ఒకలా ఉంటుంది. 90స్‌లో వేరే టైప్‌లో ఉంటుంది. సో, యూ ఆల్వేస్ గో విత్ ద ట్రెండ్. హ్మ్. ఈవెన్ ద లవ్ సాంగ్స్ యూ హావ్ టు రైట్ విత్ ద ట్రెండ్. సో, ఆ ట్రెండ్‌తో అప్పుడున్న లేటెస్ట్ మూవీస్‌తో వాటిని బ్లెండ్ చేస్తూ ఆ పాటలు రాసేవాడు. సో, దట్స్ వాట్ హి రాసేవారు ఎంజాయ్స్ మోర్. రాసేవారు. కానీ ఆయనెందుకో ఫ్యూచర్‌ని ముందే జూసారనిపిస్తుంటది. ఆయన రాసే పదాలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన చెప్తున్న మాటలు కొన్ని కొన్ని వీడియోలుంటాయి. ఒక పాటుంటది సార్. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని జెప్పేసి నేను చాలా సార్లు చాలా మంది దగ్గర ఈవెన్ వారు గూడా జెప్పారు. సీతారామ శాస్త్రి గారు గూడా జెప్పారు. ఒక స్కూల్‌లో అంటే ఇప్పుడు పిల్లలెళ్ళే స్కూల్‌లో మనకి మామూలుగా ప్రేయర్ ఉంటది కదా! స్టార్టింగు. అలాంటి ప్రేయర్స్‌లో పెట్టాల్సిన పాటది అని జెప్పేసి చాలామంది చెప్తారనమాట. అవును. అంటే ఆ పాట ఇంటే చాలు ఎలా బతకాలో, ఎలాంటి స్థితిలో అయినా ఎలా బతకాలో తెలుసద్దనమాట. అవును. నేననేదేంటంటే, ఎందుకు సినిమా పాట కోసం అంత కష్టపడడం? ఏ రోజన్నా కుటుంబ సభ్యులుగా మీరడిగారా? ఆయన ఏ పాట రాసిచ్చినా మహాప్రసాదంలా కళ్ళకద్దుకొని తీసుకెళ్ళిపోయే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇండస్ట్రీ నిండా ఉన్నారు. కానీ ఏ రోజు ఆయన ఇవ్వలేదు. ఏ రోజన్నా మీరు గాని, అమ్మగారు గాని ఎక్కువ మదన పడుతున్నారు అని అడిగిన సందర్భం ఉందా? అడగమండి. అడగనిస్తారా అసల? అంటే అడగనివ్వకపోవడం కాదు. మేము అడగం అంతే. హ్మ్. ఎందుకంటే ఎవ్రీవన్ హాస్ దేర్ ఐడెంటిటీ కదా! సో, సార్. ఆయన మామూలు ఒక 'చేంబోలు సీతారామ శాస్త్రి' గారు, 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారు అయ్యి ఇంతమందికి ఇంత స్ఫూర్తిని ఒక డైరెక్షన్‌ని ఇచ్చిన వాళ్ళు. ఎందుకు అదంతా మీకు అవసరమా అని అడగడానికి అసలు ఆ థాట్ మాకెప్పుడు రాలేదు. అండ్ అంటే ఆయన హీ గివ్స్ ఓన్లీ హిస్ బెస్ట్. సార్. ఎందుకని మీరిప్పుడన్నారు ఏదిచ్చినా తీసుకెళ్ళిపోతారు ప్రొడ్యూసర్లు అని చెప్పి. నిజమే కరెక్టే. చాలామందున్నారు. చాలామంది అడిగారు. మా హ్మ్. నాన్న రాసేటప్పుడు ఒక వెర్షన్ రాస్తారు. హ్మ్. అక్కడ పెడతారు. వాళ్ళు తీసుకున్న వెర్షన్ చదివినప్పుడు ఓహ్! చాలా బాగుంది సార్. ఐయామ్ వెరీ హ్యాపీ. నాకు బా నచ్చింది అని. అది నీకు అందాక టైమ్ పాస్ కోసం వచ్చాను వెయిట్ చెయ్యి అని చెప్తారు. సార్ నాకు రేపటి షూటింగ్ ఉందంటే పర్లేదు పోస్ట్‌పోన్ చేసుకో అంటారు. నాకు ఈ వెర్షన్ ఓకే అంటారు. నేనివ్వను వెయిట్ చెయ్యి అంటారు. హ్మ్. సో అనదర్ వెర్షన్ ఆయన సాటిస్ఫై అయిన తర్వాత ఆ వెర్షనే ఆయనిస్తారు. సార్. సో ఇట్స్ నెవర్ దట్ నువ్వు సాటిస్ఫై అయిపోతే సరిపోదు. నేను కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే ఈ పాటకి ఇంతకన్నా బెటర్‌గా వస్తుందని నాకు తెలిసినప్పుడు ఐ విల్ గివ్ యూ వాటెవర్ ద బెస్ట్ ఐ కెన్ గివ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాటకి ఒక చరణం, 2 పల్లవి. ఒక పల్లవి, 2 చరణాలు. సార్. సారీ. సో ఆయన ఆ సిట్యుయేషన్ మళ్ళీ ఇంకో చోట వర్కౌట్ అవ్వదు. హ్మ్. సో ఎవ్రీ సాంగ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ సిట్యుయేషన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ట్యూన్ ఇస్ డిఫరెంట్. సో ఇందులో
మేబీ ఐ కెన్ గివ్ యూ మోర్, సో వెయిట్ ఫర్ ఇట్ అట్. అలా వెయిట్ చేసిన వాళ్ళు అందరికన్నా ఎక్కువ అయితే అంటే ఎంఎస్ రాజు గారు అనుకుంటా, నాకు గుర్తున్న వాళ్ళు. ఆయన ఎప్పుడు ఏమీ మాట్లాడరు, ఈయన ఎన్ని వర్షన్ ఇచ్చినా ఇదండి అంటారు, కాదు వెయిట్ చేయంటే ఓకే అంటారు అంతే. సో ఆయన ఎప్పుడు ఇది ఫైనల్ వర్షన్ అన్నారు, ఆయన తీసుకెళ్ళిపోయి రికార్డ్ చేయించేసుకుని లొకేషన్కి వెళ్ళినప్పుడు విని ఎంజాయ్ చేసుకుంటారే తప్ప ఆయన ఎప్పుడు నాన్నగారిని క్వశ్చన్ కూడా చేయరు అనమాట. సో ఆయన వాళ్ళిద్దరి ఈక్వేషన్ అలాంటిది. ఈ మధ్య ఇంటర్వ్యూ దే లవ్ ఈచ్ అదర్, సో దే రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో ఒక మాట అన్నారు సార్ ఆయన ఇంటర్వ్యూలోనే అన్నారు, ఆయన పాట రాస్తుంటే ఆయన దగ్గర కూర్చొని ఒక పరమేశ్వరుడు ఒక రకమైన అదొక ఉన్నతం, అలాంటి ఒక పీక్ స్టేజ్లో ఆయన ఉంటే ఒక భక్తుల్లాగా ఎప్పుడు ప్రసాదం వస్తుందని ఎదురు చూసేవారంట ఆయన. అంత గొప్పగా చెప్పారు. ఆయన మామూలుగా అందరూ చూసేటప్పుడు పెన్ మీద కూర్చొని పాట రాస్తున్నట్టే కనిపిస్తుంది కానీ బట్ హీ గోస్ ఇన్ టు డిఫరెంట్ ట్రాన్స్. అంటే మన ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి కూర్చున్నారు ఎదురుకుండా మళ్ళీ వెళ్ళిపోయారు, వాళ్ళకి ఆయనకి తెలియదు. ఆయన అక్కడే ఉంటారు కానీ అదే అంటే పీక్ కాన్సన్ట్రేషన్ అంటాం, ఒక ఆల్ఫా థాట్స్ అంటాం చూడండి, అంటే ఒకటే థాట్ మీద ఉండగలగడం అని. సో హీ స్టేస్ ఇన్ దట్. అంటే ముందు ఏం కనిపించదు, ఆయన అందరిని చూస్తున్నట్టే ఉంటుంది కానీ ఏం చూడదు, ఇది ఓన్లీ ఇన్ ద సాంగ్. సో అలా హీ సెట్స్ ఫర్ లైక్ కొన్నిసార్లు అయితే 36 hours, 1.5 days, 2 days అలా కూర్చుండి నాన్ స్టాప్ గా. ప్రాబ్లీ డజంట్ ఈవెన్ గో టు ద రెస్ట్ రూమ్ ఆల్సో. అలా కూర్చుని పోతారు, అదే ఇంట్లో ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇస్ హోల్ డిఫరెంట్ థింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.